ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వాయిస్ ఆఫ్ బ్రేక్ త్రూ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ విధంగా మీ ఎదుటకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధురా, నీ పాదములకు స్తోత్రము నాయన. మరొకసారి ఒక టీవీ కార్యక్రమంలోకి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నిలబడుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోటికి బురగా ఉండి మీరే ప్రతి విషయంలో మహిమ పొంది నీ కార్యమును జరిపించండి నాయన. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప చైతన్యాన్ని మీరు కలిగింపచేసి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో శుభాలు. ఈ విధంగా ఈ యొక్క దినం ఎదుటికి రావడానికి కృపనిచ్చిన దేవుడు కూడా లెక్కలేని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంశం అనంటే, మనందరికీ తెలుసు, పిల్లలకేంటి పెద్దలకేంటి అందరికి కూడా ఈ వచనం చాలా ఫ్రెమిలియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఈ వచనం అనంటే 23వ దావీదు కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలా అద్భుతమైన మాట. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈ మాటను పలుకుతారు. ఇదేదో చిన్న వచనం అనుకుంటారు, కానీ ఇది చాలా శక్తివంతమైన మాటగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకు దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడు, ఎందుకు దావీదు ఈ మాట రాయవలసిన అవసరత ఉంది అని అంటే, ఒకసారి మనం బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాలు కనుక మనం ధ్యానిస్తే, అక్కడ ఏమవుతుందంటే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్త అయిన సమూయేలు యెషయా ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత దేవుడు మీ కుమారుని అభిషేకించాలని దేవుడు నన్ను పంపించి ఉన్నాడు కనుక మరి మీ కుమారులు సిద్ధపరచమన్నప్పుడు యెషయా ఏం చేస్తాడంటే, ఇంత ధన్యత నాకు కలిగిందా అని చెప్పి 7 మంది అబ్బాయిలను నిలబెడతాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దేవుని ఆజ్ఞను కోరుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదని అలా 7 మందిని కూడా కాదు అని చెప్తాడు. సమూయేలు గారికి అర్థం కాదు, దేవుడు పంపిన చోటుకే నేను వచ్చాను కదా, దేవుడు చెప్పమన్న మాటే నేను చెప్తున్నాను కదా అని ఆలోచించి యెషయాను అడుగుతూ ఉన్నాడు. ఇంకా నీకెవరైనా ఉన్నారంటే, అప్పుడు యెషయా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అయ్యా కడసారి వాడు ఒకడున్నాడు, వాని పేరు దావీదు, ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అని చెప్పి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే నా ప్రియమైన వారలారా, ఆలోచించండి ఒక మాట. ఒక గొర్రెలు కాసుకునే ఆయన దేవుడు ఆశీర్వదించడముతో, దేవుడు కృప చూపడముతో ఒక గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకనగా దావీదు ఊరికే ఎలా పడితే అలాగా ఈ వాక్యాన్ని మనకు ఇవ్వలేదు, లేదంటే ఈ మాటను తెలియజేయలేదు. మనకు ఎలా తెలియజేస్తున్నాడంటే, ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం అనుభవించాలి. అనుభవించినప్పుడే నువ్వు ఏ మాట మాట్లాడినా ఆ మాటకు శక్తి, ఆ మాటకు బలం, ఆ మాటకు జీవం. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యము 2 అంచుల గల ఖడ్గము అని చెప్పి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతుంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈవెందో ఆయన ఒక కాపరిగా ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, అసలైన కాపరిని నేను కాదు, ఆయనే అసలైన కాపరి. కనుక ఎందుకు ఈ మాటను రాస్తూ ఉన్నాడంటే, దేవుని బిడలమైన మనం, దేవుని నమ్ముకున్న మనం, దేవుని అనుసరిస్తున్న మనం, దేవునిలో ముందుకు సాగుతున్న మన స్వభావము, మన ఆలోచన, మన తత్వము, మన విధానం అంతా కూడా గొర్రెను పోలినదైగా ఉండాలి. ఎందుకనంటే గొర్రె తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం జాగ్రత్తగా గనక ఆలోచిస్తే, ఎందుకు దేవుడు మేకను చేయలేదు? మేకకు ఇడుసుతనం ఎక్కువ. అదేం చేస్తుందంటే, ఆహారం దొరక్కపోయినా కూడా అది గోడ మీదకి ఎక్కి ఎక్కడ ఏం దొరికినా అది తీసుకునేటట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. నా ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, దావీదు రాస్తున్నాడు, మనం గొర్రె స్వభావము లాంటి స్వభావం కలిగి ఉండాలి. అలాగున్నప్పుడే ఆయన మనకు మంచి కాపరి. ఎంత చక్కటి మాటో చూడండి. అందుకే ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. కానీ సులభమైన, ఈజీ అయినా ఇది చాలా శక్తివంతమైన మాట. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నాకు తోడుగా ఉంటే, నేను ఆయనకు గొర్రెగా ఉంటే
నాకు ఏ కొదువ లేదు, ఎందుకు గొర్రెతో పోలుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ చాలా చక్కగా 3 విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గొర్రె ఏం చేస్తుంది? గొర్రె పరిపూర్ణంగా కాపరి మీదే ఆధారపడుతూ ఉంది. గొర్రె సొంతంగా ఏమీ చేసుకోలేదు. గొర్రె సొంతంగా ఏది కూడా ఏమీ ఆలోచించలేదు. కనుక ఇది పూర్తి బాధ్యత ఎవరి మీద పెడుతుందనంటే వాటిని కాసే కాపరి మీద పెడుతూ ఉంది. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి ఈ యొక్క గొర్రె స్వభావం నుంచి మనం నేర్చుకోవలసిన 3 విషయాలు అని మనం ఆలోచిస్తే ఇక్కడ చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణించి చెప్పమంటున్న ఈ 3 మాటలు మీతో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏం జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే ఇది సంపూర్ణంగా కాపరి మీద ఆధారపడుతుంది. ఎలాగ ఆధారపడుతుంది, ఏ విధంగా ఆధారపడుతుందని మనం ఆలోచించినప్పుడు కాపరే దానికి భోజనము పెట్టేవాడిగా ఉన్నాడు. రెండోదిగా కాపరే దాన్ని నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మూడోదిగా కాపరే దానిని కాపాడేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక గొర్రె కాపరి మీద ఎలాగ ఆధారపడాలంటే, నా అనుదిన ఆహారము నీవే నాకు దయచేయి నాయనా, నువ్వు లేకపోతే నా జీవితంలో ఏమీ లేదు. రెండోదిగా మనం అడగవలసింది దేవుడిని ఏంటంటే, అయ్యా నీ మార్గంలో నేను నడుస్తాను, నన్ను నువ్వు నడిపించయ్యా. మూడోది, నువ్వే నన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలు మనకి ఉదయకాలం కనపడుతున్నాయి. అది నోరు లేని జీవైనా, అది గొర్రె అయినప్పటికీ దానిలో ఉన్న ఈ సుగుణాలు అది కంప్లీట్గా ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతుందో, ఈరోజు నీ నా జీవితము కూడా, నీ నా యొక్క ఉద్దేశాలు, నీ నా తలంపులు అన్నీ కూడా ఆ దేవాతి దేవుని మీదే ఆధారపడాలి. అది లేకపోతే మనం ముందడుగు వేయలేం, అది లేకపోతే మనం బ్రతకలేం, అది లేకపోతే మనము జీవించలేం. కనుక ఈ గొర్రె ఏ విధంగా కాపరి మీద ఆధారపడుతుందో మనము కూడా అదే విధంగా ఆయన మీద ఆధారపడాలనేదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తృష్ణ. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన మరి ఎంతగానో అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, ఏమండి, ఆయన ఎక్కువ శాతం గొర్రెలు కాసేవాడు కాదంట, ఆయన ఎక్కువ శాతం దేవునితో సహవాసం చేసేవాడు. మరి గొర్రెలు కాసేది ఎవర్రా అంటే, పరము నుండి దూతలు వచ్చి గొర్రెలు కాసేవంట. ఈయన ఆత్మీయ తండ్రితో సంభాషణ కలిగి ఉంటే ఆ దూతలు వచ్చి ఈ గొర్రెలను కాసేవి. ఎంత చక్కటి అనుభవం! దావీదు అనే క్యారెక్టర్ చాలా అద్భుతమైంది, చాలా అమూల్యమైంది, చాలా ఉన్నతమైంది. అందుకే దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నా హృదయానుసారుడు అని అంటూ ఉన్నాడు. ఎంత చక్కటి జీవితాన్ని దేవునికి తను ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. ఈయన కంటే శక్తి కలిగిన వారు, బలం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు 7 మంది ఉన్నప్పటికీ దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందంటే దావీదు మీదకే వెళ్ళింది. తండ్రి అనుకున్నాడు, బహుశా 7 మంది కొడుకుల్లో ఎవరొకరిని అభిషేకిచ్చేస్తాడేమో రాజుగా అని. అందుకే సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మనిషి ఏమి చూస్తున్నాడో నేను దాన్ని చూచేవాడిని కాదు, నేను అంతరంగమును పరిశోధిస్తూ ఉన్నాను. గాడ్ లుక్స్ డీప్ డౌన్ టు అవర్ హార్ట్స్, నాట్ టు అవర్ స్ట్రక్చర్. మన కండ, మన బలము కాదు దేవుడు చూస్తూ ఉంది. మన హృదయాలు దేవుని హృదయముతో పెనవేయబడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే గొర్రెలు కాసేవారు చూడండి, ఎవడు సిటీలో కాయడు, గ్రామాల్లో కూడా కాయడు. గ్రామాలు బయటికి వెళ్ళిపోతారు, సిటీ బయటికి వెళ్ళిపోతారు, పట్టణాలు బయటికి వెళ్ళిపోతారు. అసలు గొర్రెలు కాసేవాడు కానీ, గొర్రెలకు కానీ ఈ లోకము నుండి, అనగా ఆ యొక్క ప్రస్తుత కాలములో ఉన్న ఆ ఇంటి సంబంధం కానీ, లేకపోతే చుట్టుపక్కల వారి సంబంధాలు కానీ ఏమీ ఉండవు అక్కడ. కారణం ఏంటి? ఏకాంతమైన స్థలం. ఈరోజు దేవుడు గొర్రెకిచ్చినట్టుగా మనకు కూడా దీవెన, ఆశీర్వాదం, కృప, శక్తిని మనకు అనుగ్రహించాలి అంటే నీవు నేను చేయవలసిన పనేంటో తెలుసా? లోకము నుండి వేరైపోవాలి, లోకము నుండి దూరం అయిపోవాలి, దేవుని వైపే చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకే కనిపెట్టాలి. అప్పుడే శక్తి కలిగిన దేవుని కార్యం, దేవుని బలం మన జీవితాల్లో అద్భుత రీతిగా పనిచేస్తూ ఉంటుంది. నా బుద్ధి, నా బలం, నా జ్ఞానం అనుకుని విర్రవీగుతున్నావా? దేవుడు కార్యము చేయడు.
120 మంది మేడగదిలో దేవుని శక్తి చేత నింపబడ్డారంటే ఏదో వాళ్ళు వచ్చేసి కూర్చునగానే అయిపోలేదు. ఇది దేవుని ఆత్మ దిగి రావడానికి 10 రోజులు పట్టింది. దానికి కారణం ఏంటో తెలుసా? వారిని వారు తగ్గించుకుని వారిని వారు చంపుకున్న తర్వాతే శక్తి కలిగిన దేవుని ఆత్మ వారిని బలపరిచింది. దావీదు ఏం చేస్తున్నాడు? అడవిలో తన్ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నేను కాదయ్యా కాపరిని, నీవే నా కాపరివి, నీవే నా కాపరివి, నీవే నా కాపరివి. నీవు నా కాపరిగా ఉంటే నేను దేనికి కూడా భయపడవలసిన పని లేదు అనే చక్కటి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం వింటున్నా నీవు గొర్రె 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 అనుకుంటున్నాం, కానీ ఆ గొర్రెలో ఉన్న సుగుణాలు ఏ విధంగా కాపరి మీద ఆధారపడుతున్నాయో, నిజమైన కాపరి యేసుక్రీస్తు వారు. నిజమైన కాపరి ఆయనే. ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అందుకే గొర్రె ఆహారము కొరకు ఆధారపడుతుంది, నడిపింపు కొరకు ఆధారపడుతుంది, అలాగే కాపుదల కొరకు ఆధారపడుతూ ఉంది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎవరిని ఆయన ఆదరించేది, ఎవరిని ఆయన కోరుకునేది, ఎటువంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంటే ఈ గొర్రె వలె కాపరి మీద ఆధారపడేవారే ఆయనకు కావాలి. అయ్యా నాదంటూ లోకాన్న ఏమీ లేదు, ఒకవేళ నేను కలిగి ఉన్నానా, ఒకవేళ నేను దీన్ని పొందుకొని ఉన్నానా, ఇది కేవలం నీ కృపే నాయనా అని చెప్పి ఆయన మీద ఆధారపడేవారే దేవునికి కావాలి. అందుకే అద్భుతమైన మాట దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. కాపరి ఉంటే గొర్రె బాధపడదండి, కాపరి ఉంటే గొర్రె భయపడదండి, కాపరి ఉంటే గొర్రె ఎటువంటి ఆందోళన చెందదు. ఎందుకంటే నన్ను కాపాడేవాడున్నాడు, నాకు ఇచ్చేవాడున్నాడు, నన్ను నడిపించేవాడున్నాడు, నాకు తోడుగా ఉండేవాడున్నాడు. నేను తడుస్తే ఆయన తడుస్తాడు, నేను బాధపడితే ఆయన బాధపడతాడు, నేను ఉంటే ఆయన ఉంటాడు అనే గొప్ప ఆశ ఆ గొర్రెలో కలుగుతున్న రీతిగా మనము కూడా దేవుని మీద ఆధారపడే బ్రతుకును కోరుకోవాలి. కానీ దేవుని ప్రక్కకు పెట్టి నేనైనా ముందుకెళ్ళావా? ఇదిగో గాడిదంట మొట్టమొదటి రోజు యేసయ్యను ఎక్కించుకుని యెరూషలేములోకి వెళ్ళగానే నూతనమైన బట్టలు వేశారంట. గాడిద అనుకుందంట, అబ్బబ్బబ్బా ఇంతవరకు లేని ధన్యత, ఎంత ధన్యత వచ్చేసింది నాకేంటని మళ్ళీ రెండో రోజు కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందంట. ప్రియమైన వారలారా, రెండో రోజు కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టగానే ఏమైందో తెలుసా? వీధులకు వచ్చి నిలబడిందంట. నేను వచ్చాను అని అరుస్తూ ఉన్నా ఎవరూ రాలేదు. కారణం ఏంటి ఆలోచించండి ఒకసారి. అది అలాగే అరుస్తూ ఉంటే ఇంట్లో ఉన్నవారు వచ్చి దాన్ని అడ్డెరగొట్టారంట. అది కుయ్యో మర్రో అనుకుంటూ మూలకెళ్ళిపోయి ఏడుస్తుంటే ఇంకో గాడిద వచ్చిందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని గాడిదని అడిగితే ఈ గాడిద ఇంకో గాడిద అంటుందంట. ఈ ప్రజలు ఎంత మోసగాళ్ళు చూడండి, నిన్న వద్దురా వద్దురా అన్న కూడా బట్టలు వేశారు, ఈరోజు కావాలి అని నేను వెళ్తే కూడా ఏమి ఇవ్వలేదంటే అప్పుడు ఇంకో గాడిదనంత పిచ్చిదానా, ఈ ఘనత ఈ ధన్యత నిన్ను బట్టి రాలేదే, నీ మీద యేసయ్య ఉన్నందుకు వచ్చింది. మన జీవితాలకి విలువ, మన జీవితాలకి కృప, మన జీవితాలకి ధన్యత కలుగుతుందంటే దేనివల్ల జరుగుతుంది? దేనివల్ల ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతున్నాయంటే కేవలము దేవుని వల్లే. దేవుడు లేకపోతే మన జీవితాలు గుడ్డు సున్నా. ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రజలు నిన్ను పలకరిస్తున్నారంటే, ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రజలు నీతో మాట్లాడుతున్నారంటే, ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రజలు నీకు మొక్కుతున్నారంటే ఇది ఎవరిచ్చిన కృప తెలుసా? దేవుడిచ్చిన కృప అండి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నిన్ను నువ్వు తగ్గించుకో, ఆయనే నిన్ను ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు. డూపు మాటలు చెప్పవలసిన పని లేదు, గర్వించవలసిన పని లేదు, అతిశయించవలసిన పని లేదు. మనం ఎంత తగ్గింపబడి ఉంటే దేవుని కార్యాలు అంత గొప్పగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద ఆధారపడడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందుకు భక్తులను నాదంటూ లోకాన్న ఏమీ లేదయ్యా, ఒకవేళ నేనేమన్నా కలిగి ఉంటే అది కేవలము నీవిచ్చిన కృప మాత్రమే నాయన. అందుకే అపోస్తలుడైన పౌలు తన ప్రియమైన కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు, యేసు క్రీస్తునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఆయన కృప మనకు బలం ఇస్తుంది, ఆయన కృప మనకు ధైర్యం ఇస్తుంది, ఆయన కృప మన ఏళ్ళ గొప్ప కార్యమును చేస్తుంది. మన దేవుడు ఎంత గొప్పోడంటే కృప వెంబడి కృపనిస్తూ మనల్ని కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తున్న దేవుడు.
అడవిలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి దావీదుకి తెలుసు, నేను సింహాన్ని ఎదిరించగలిగాను అని అంటే దానికి కారణము నా దేవుడే. ఎలుగుబంటిని ఎదిరించగలిగానంటే దానికి కారణం నా దేవుడు. అందుకే గొలియాతును చంపాలి దావీదు రెడీ అవ్వాలంటే ఒకటే మాట మాట్లాడుతున్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడండి. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. తెలుసు దావీదుకి విజయము నాది కాదు, దేవుందే. నేను ఆయన పక్షాన నిలబడాలంతే. ఈరోజు దేవుని పక్షాన నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించి ఒక్కసారి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ అంటుంది. అందరూ మీ బైబిల్ త్రిప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ చాలా చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. తన ప్రాణము పెట్టాను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఈ గొర్రెైన నా కొరకు, ఈరోజు వింటున్న గొర్రెైన నీ కొరకు ప్రాణము పెట్టిన వాడు ఎవరంటే ఆయనే. ఆయనండి నిజమైన కాపరి. ఆయన నిజమైన కాపరి. 14వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు భక్తుడు. ఏమన్నాడో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ఎ గుడ్ షెపర్డ్ ఫర్ షీప్. ఆయన నీ కాపరిగా ఉండాలంటే, ఆయన నీ జీవితంలో కార్యములు చేయాలంటే, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయాలి అంటే ఆయన నీ కాపరిగా ఉండాలి. ఆయన కాపరి అయ్యేటట్టుగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ గుణగణాలను మార్చుకొని ఆయన మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. అదే ఈ సాయంకాల సమయమున ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఎందుకు దేవుడే ఇవ్వాలి? ఎందుకు దేవుడే నడిపించాలి? ఎందుకు దేవుడు కాపాడాలి? దేవుడు కాపాడకపోతే, దేవుడు ఇవ్వకపోతే, దేవుడు నడిపించకపోతే మన బ్రతుకులు ఏమైపోతున్నాయి తెలుసా? యెషయా భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో ఓ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నేను రాస్తున్నాను. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఆయన నడిపింపులో మనం లేకపోతే, ఆయన కాపుదల్లో మనం లేకపోతే, ఆయన భద్రతలో మనం లేకపోతే మన బ్రతుకేంటంటే తిక్కగొర్రె మాదిరి వెళ్ళిపోవడమే. ఎటు వెళ్ళిపోతామో మనకే తెలియదు, ఏం చేస్తామో మనకే తెలియదు. కనుక తిక్కగొర్రె వలె కాదు, మంచి గొర్రె వలె, దేవుని ప్రేమించే గొర్రె వలె, ఆ దేవుడు ప్రేమించే గొర్రె వలె నా జీవితాన్ని, లేదంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలనేదే దేవుని యొక్క ఆశ. నా ప్రియమైన వారలారా, అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ లాక్ నథింగ్. నాకు ఏమీ కొదువై ఉండదు. ఎన్నో మార్లు నీ నోటితో ఈ మాటను పలికేసినంటావు అలాగా, కానీ ఎప్పుడు అనుభవించావు ఈ మాటను? ఎప్పుడైనా రుచి చూచావు ఈ మాటను? ఎప్పుడు దీంట్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించగలిగావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఈ దినం ఈ అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. గొర్రెవలే దేవుని కొరకు కనిపెట్టు, దేవుని నడిపింపు కొరకు చూడు. అలాగే దేవుని రక్షణ పొందుకోవడానికి నేను ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 34వ దావీదు కీర్తనలో ఆయన రాస్తూ అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. నీకు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, ఈ లోకం నిన్ను వెలివేసిండొచ్చు, కానీ ఒక విషయాన్ని మర్చిపోద్దు, నిన్ను కాపాడువాడు నీతో ఉన్నాడు. తన దూతను నీకు పంపించాడు, కావలిగా పంపించాడు. కనుక నువ్వు భయపడవలసిన పని లేదు, జడియవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రాస్తూ అంటున్నాడు, నా గొర్రె నా స్వరము వింటుంది. కాపరి స్వరము వినేది ఎవరో తెలుసా? గొర్రె. ఎలా మాట్లాడినా, ఎలా సైకిల్ చేసినా గొర్రెకి అర్థమైపోతుంది మా కాపరి. అంతెందుకండి, మన పిల్లలు 10 మందిలో ఉండని వాళ్ళు ఏడవగానే తల్లి ప్రాణం, తండ్రి ప్రాణం, ఓ నా పిల్లలు ఏడుస్తున్నారు చూసారా? అదేవిధంగా గొర్రె దేవుని స్వరాన్ని వింటూ ఉంది.
అలాగే దేవుని స్వరం గొర్రె వింటూ ఉంది. ఎంత చక్కటి విషయము. ఆధారపడగలుగుతున్నావా దేవుని మీద? దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? ఆలోచించు. ఎంత అనుభవించకపోతే, ఎంత ఈ మాటను రుచి చూడకపోతే అసలు ఈ చక్కటి మాట రాస్తాడండి. ఒక గొర్రెలు కాసుకునేవాడు అంటున్న మాట నేను కాదండి, నిజమైన కాపరిని. నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే. ఈరోజు నువ్వు ఆ మాట అనగలవా? నేను కాదయ్యా, నేను బ్రతుకుతున్నాను, తింటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాను, మంచిగా నేనున్నానంటే దీనికి కారణం దేవుడే అని నువ్వు చెప్పే స్థితిలో నీవున్నావా? మంచి గొర్రెలు ఉన్నాయి, తిక్క గొర్రెలు ఉన్నాయి. మంచి గొర్రె మంచి మార్గంలో, తిక్క గొర్రె ఏం చేస్తుందంటే ఒక గొర్రె ఎలాగెళ్ళిపోతే మిగతా గొర్రెలను అలాగెళ్ళిపోతాయి. అందుకే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నమాట, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయనకు మించిన కాపరి ఎవ్వరూ లేరు. మంచి కాపరి కనుక గొర్రె కొరకు ఆయన ప్రాణము నర్పించాడు. He has given his life. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని ఈ గొర్రె కొరకు చిందించాడు. ఎంత ప్రేమించే దేవుడు అండి మనం కలిగిన దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అండి మనం కలిగిన దేవుడు. ఎంత కృప చూపేవాడండి మనం కలిగిన దేవుడు. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. నిన్ను నీవు ఒక్కసారి పరిశీలించుకో. ఆయన మీద ఆధారపడగలుగుతున్నావా? ప్రభా నీవే నాయన, నా జీవితంలో ఏమీ లేదు నాయన, నీవే 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 నీవే. అందుకే 115 కీర్తనలో మనకు కనబడుతుంది, నాకు కాదు యెహోవా, నాకు కాదు, ప్రతి మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లునుగాక. మనిషి ఆరాటపడుతున్నాడు పదవి కావాలని, మనిషి ఆరాటపడుతున్నాడు నాకే, నేనే నేనే నేనే. వితౌట్ గాడ్ యు ఆర్ జీరో. దేవుడు లేకపోతే, దేవుడు కృపనివ్వకపోతే నువ్వు గుడ్డు సున్నావే. కనుక దేవుడిచ్చిన ఆ యొక్క యోగ్యతను, అంటే దేవుడిచ్చిన ఆ పొజిషన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించు. ఎందుకండి భక్తుడైన సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చాడు. మీ అందరికీ తెలుసు. సౌలు దేవుని అభిషేకాన్ని తిరస్కరించాడు, నిలబెట్టుకోలేకపోయాడు. కంచర గాడిదలు ఎత్తుక్కోవడానికి వచ్చిన వాణ్ణి దేవుడు రాజుగా అభిషేకిస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏంటి అసలు సౌలుకి దావీదుకి వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే, సౌలు అనుకున్నాడు దేవునికి నేనే దిక్కు గనుక దేవుడు నన్ను ఎన్నిక చేశాడు. కానీ దావీదు అలాగనుకోలేదు. దావీదు అలాగనుకోలేదు. దేవుడే నాకు దిక్కు అనుకున్నాడు దావీదు. అందుకే దిక్కు లేని వాడిని దిక్కు కలిగిన వాడిగా, ఒక సూచనగా, ఒక మాదిరిగా దావీదును మన కొరకు నిలబెట్టాడు దేవుడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. అన్నంలో నిషేధించబడినవాడు దావీదు, ఊర్లో నిషేధించబడినవాడు దావీదు. అనుకుందాం, ఓ చీవుడు ముక్కేసుకుని చినిగిపోయిన బట్టలు వేసుకుని ఏదో కాసుకోవడానికి, గొర్రెలు కాసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోయే ఈ వ్యక్తిని ఎవరు చూశారండి? దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదంట. ఆయన సమస్తమును, సమస్తాన్ని కూడా చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీవు మోసం చేసుకుంటావేమో, కానీ దేవుడు మోసపోడు. నువ్వు అనుకుంటున్నావు ఆమె పర్ఫెక్ట్. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ వితౌట్ గాడ్. దేవుడు అనేవాడు లేకపోతే నీ జీవితంలో పర్ఫెక్షన్ లేదు, పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. ఇవన్నీ మనం కలిగి ఉన్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? గాడ్, దేవుడే. ఎంత అనుభవించకపోతే, ఎంత ఆధారపడకపోతే దావీదు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు మాట్లాడిన మాట ఎలాగే ఉంటుంది, యెహోవా నా కాపరి అని. రేపు మాట్లాడిన మాట అలాగే ఉంటుంది, ఎల్లుండి మాట్లాడిన మాట అలాగే ఉంటుంది. ఎంత శక్తి కలిగిన మాట అంటే ఇది. రేపొద్దున నీ పిల్లలు చదివినా యెహోవా నాకు, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే కోరుకుంటారో వారికి ఆయన కాపరిగా నిలబడతాడు. ఎలా ఉంది నీ స్వభావం ఈరోజు?
ఎలా ఉంది? తోడేళ్ళ వలె నీ స్వభావం ఉందా? గొర్రె వలె నీ స్వభావం ఉందా? తోడేలు స్వభావం నువ్వు కలిగి ఉంటే మోసపోతావు, మోసగించబడతావు. అది గొర్రెలాంటి స్వభావం నువ్వు కలిగి ఉంటే ఏ ఆపద నీకు రాకుండా నీ చుట్టూ కంచె వేసేవాడు దేవుడే. ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇదేదో చిన్న మాటే కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అనుకోవద్దు. ఈ మాటలో ఉన్న విశేషత, ఈ మాటలో ఉన్న శక్తి, ఈ మాటలో ఉన్న జీవం, ఈ మాటలో ఉన్న అద్భుత మాధుర్యాన్ని నీవు రుచి చూడాలనే అయోగ్యుడిని, ఎందుకు పనికిరాని నన్ను దేవుడి రోజు ఎలా నిలబెట్టి ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నువ్వు అనగలుగుతావా యెహోవా నా కాపరి అని? అన్ని ఇస్తే దేవుడు మంచి దేవుడు, ఏమి ఇవ్వకపోతే దేవుడు అంటవాడు ఎవడు లేడు అని దేవుడిని దూషిస్తున్నాం మనం, దేవుడిని మోసగిస్తున్నాం మనం. ఉంటేనే దేవుడు కాదండి, లేకపోయినా దేవుడే. చేస్తేనే దేవుడు కాదు, చెయ్యకపోయినా దేవుడే. యోబు మనకు నేర్పిస్తున్నాడు, అన్నీ ఇచ్చువాడు ఆయనే, అన్నీ తీసుకునేవాడు ఆయనే. ఈజ్ ద వన్, ఈజ్ ద వన్. ఎప్పుడు దావీదు అనుకున్నాడా సింహాసనం మీద కూర్చుంటానని? నో, దేవుని చిత్తానికి విడిచిపెట్టుకున్నాడు, దేవుని చిత్తానికి సమర్పించబడ్డాడు, దేవుని చిత్తము కొరకు ఎదురు చూచాడు. ఆ చిత్తమే తనను ఒక ఉన్నతమైన స్థితికి నడిపించింది. ఈ దినం దేవుని వాక్యం వింటున్న నీవు కూడా ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తము కొరకు కనిపెడితే నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. అప్పుడు దావీదు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడో లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడే. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ గాడ్. నీ భాషలో మార్పు వచ్చింది, మన వేషాల్లో మార్పు వచ్చింది, మన గుణగణాల్లో మార్పు వచ్చింది. కానీ ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుని యాటిట్యూడ్, దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. ఆలోచించు ప్రియదేవుని బిడ్డ, ఆలోచించు ప్రియదేవుని సహోదరుడా, సహోదరి. ఆయన గొర్రెలకు మంచి కాపరై ఉన్నాడు. ఈజ్ దేర్ ఫర్ అస్. అందుకే మన కొరకు ఎవడు చెయ్యని గొప్ప త్యాగాన్ని దేవుడు చేశాడు. ఒక ఊరిలో ఒకడు చాలా ఇష్టంగా ఒక కోడిని పెంచుకుంటున్నాడు. కోడి గుడ్లు పెట్టింది, పొదగడుకు వచ్చింది, పిల్లలు పెట్టింది. ఒకరోజు కొట్టంలో దాన్ని కప్పెట్టి వీడు మార్కెట్కి వెళ్ళి వచ్చే లోపల మొత్తం తగలబడిపోయిందంట కొట్టం అంతా. కొట్టం తగలబడిపోయిందని వాడు చాలా ఏడుస్తూ, అయ్యో ఎంతో బంగారుగా చూసుకుంటున్నా నా కోడి తన పిల్ల ఎలాగున్నాయని చెప్పి గంపెత్తగానే కోడి నల్లగా మాడిపోయిందంట. అయ్యో పిల్లలు ఎలాగున్నాయి అనుకుని దాన్ని అలా తొలగించగానే పిల్లలన్నీ బ్రతికాయి. నిన్ను బ్రతికించడానికి మంచి కాపరి ఆ విధంగా చనిపోయాడు. నువ్వు శిక్ష నుంచి తప్పించబడ్డానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శిక్షను ఆయన అనుభవించాడు. అందుకే నా ప్రియమైన వారలారా, ఆయన గొర్రెలకు మంచి కాపరి. అందుకే దావీదు గారు అంటున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావా? నమ్మి మాట్లాడు. నమ్ముట నీ వలనతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. అల్పుడును ప్రభు, నా నోటికి బోరగా ఉండి నీవు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. విన్న ప్రతి మాట వారి హృదయాల్లో కార్యసిద్ధిని కలిగింపచేసి మీరే మహిమ పొంది నీ కార్యమును జరిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా విని ఆశీర్వదించబడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనములు. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నను మా యొక్క ఫోన్ నెంబర్లు 08518235537, 9494221552, 9494483057. ప్రార్థన టీవీ ఛానల్లో మా యొక్క వాయిస్ ఆఫ్ బ్రేక్ త్రూ కార్యక్రమాన్ని ప్రతి సోమవారము మరియు బుధవారము సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు మీరు వీక్షించవచ్చు. మీతో పాటు
అనేక మందిని కూడా ప్రోత్సహించి ఈ సత్యవాక్కులను వినిపింప చేయాలని ప్రేమతో మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. మా చర్చ్ అడ్రస్ హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ చర్చ్, 83/182 షరీ నగర్, కర్నూలు 518002. ఈ దినపు కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన చిన్నారులు మాస్టర్ జెఫ్రీ జాకబ్ రాజు, మాస్టర్ థియోడార్ స్వితిన్ రాయ్. దేవుడు ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.